మెగానే టీవీ. పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో కేంద్ర ప్రభుత్వం భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. సరిహద్దు ప్రాంతాల్లో వాణిజ్యాన్ని, ప్రయాణికుల రాకపోకలను సులభతరం చేసేందుకు కేంద్రం ఏకంగా 7 నుంచి 8 కొత్త భూ సరిహద్దు పోర్టుల ఏర్పాటుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ ప్రాజెక్టు బంగ్లాదేశ్, నేపాల్ సరిహద్దుల వెంబడి కొత్త ఆర్థిక అవకాశాలను సృష్టించబోతోంది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులోని పెట్రాపోల్ మాత్రమే అంతర్జాతీయ భూ సరిహద్దు పోర్టుగా పనిచేస్తుంది. ఈ కొత్త పోర్టులు కార్యకలాపాలు మొదలు పెడితే ఈ ప్రాంతంలో వాణిజ్య పరిమాణం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఈ పోర్టుల ఏర్పాటుతో సరిహద్దు భద్రత, స్మగ్లింగ్ నియంత్రణ వంటి అంశాలపై కూడా కేంద్రం ప్రత్యేక దృష్టి సారించనుంది. మరి ఈ ప్రాజెక్టు వెనుక ఉన్న అసలు లక్ష్యాలేంటి, దీనితో కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ల్యాండ్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చేపడుతుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్ర నిర్ణయాన్ని స్వాగతించింది. గతంలో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సరిహద్దు మౌలిక వసతుల విస్తరణకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదని విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చొరవతో ఈ సరిహద్దు పోర్టుల ప్రాజెక్టు పట్టాలెక్కబోతోంది. ఎల్పీఐ ఇప్పటికే కొత్త పోర్టుల కోసం పానిటాంకి, ఘోజదంగా, హీలీ, బీర్పారా వంటి కీలక ప్రాంతాలను గుర్తించింది. పానిటాంకి నేపాల్ సరిహద్దుకు దగ్గరగా ఉండగా, ఘోజాదంగా, హిలీబీర్పారా బంగ్లాదేశ్ సరిహద్దు వెంట ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, రోడ్డు మార్గాల విస్తరణ వంటివి కేంద్ర ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సరిహద్దు పోర్టుల ఏర్పాటు పశ్చిమ బెంగాల్ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఉత్సాహాన్నిస్తుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. సరిహద్దు వాణిజ్యం పెరగడంతో స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. అంతేకాదు, బంగ్లాదేశ్, నేపాల్తో భారత సంబంధాలు మరింత బలపడతాయి. ముఖ్యంగా భారత్ నుండి బంగ్లాదేశ్కు, అలాగే నేపాల్కు ఎగుమతులు పెరిగి దిగుమతులు సులభతరం అవుతాయి. ఈ ప్రాజెక్టు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం వంటి కొత్త చట్టాల అమలు నేపథ్యంలో సరిహద్దు భద్రతకు మరింత ప్రాధాన్యత ఇవ్వనుంది. అక్రమ రవాణా, సరిహద్దు ఉల్లంఘనలను నిరోధించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకునేందుకు ఈ పోర్టులు ఉపకరిస్తాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ, మౌలిక వసతుల కల్పన పనులను ఎల్పీఐ వేగవంతం చేయనుంది. కొత్తగా ఏర్పడిన పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు పూర్తి మద్దతు ఇస్తుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి అవసరమైన అనుమతులు, సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలియజేసింది. స్థానికంగా కూడా ఈ ప్రాజెక్టుపై ప్రజల్లో ఆశలు నెలకొన్నాయి. సరిహద్దు వాణిజ్యం వృద్ధి చెందితే తమ జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని వారు భావిస్తున్నారు. మరికొద్ది నెలల్లోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రాబోయే 5 ఏళ్లలో ఈ పోర్టులు పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇది సరిహద్దు ప్రాంతాల రూపురేఖలను మార్చేస్తుందని సువేందు అధికారి ధీమా వ్యక్తం చేశారు. ఈ సరిహద్దు పోర్టుల విస్తరణ వ్యూహం కేవలం వాణిజ్యం కోసమే కాదు, వ్యూహాత్మకంగా కూడా భారతదేశానికి ఎంతో కీలకం. చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో పొరుగు దేశాలతో బలమైన వాణిజ్య సంబంధాలు, పటిష్టమైన సరిహద్దు మౌలిక వసతులు మనకు ఎంతో అవసరం. ఇవి భవిష్యత్తులో ఏదైనా సంక్షోభ పరిస్థితులను ఎదుర్కోవడానికి దోహదపడతాయి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలకు అనుసంధానంగా కూడా పశ్చిమ బెంగాల్ సరిహద్దులు ఎంతో కీలకం. ఈ పోర్టుల ద్వారా సరుకు రవాణా సులభతరం అయితే ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కూడా అంతే తోడ్పడుతుంది. ఇది కేవలం పశ్చిమ బెంగాల్కు మాత్రమే కాదు, మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థకు, భద్రతకు లాభదాయకమైన నిర్ణయం. మొత్తంగా పశ్చిమ బెంగాల్ సరిహద్దులో 7 నుంచి 8 కొత్త భూ సరిహద్దుల పోర్టుల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం దూరదృష్టికి నిదర్శనం. ఇది సరిహద్దు వాణిజ్యాన్ని పెంచడమే కాకుండా స్థానికంగా ఉపాధిని, ప్రాంతీయ అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. మరి ఈ ప్రాజెక్టు ఎంత వేగంగా పూర్తవుతుంది, ఎలాంటి ఫలితాలు ఇస్తుందనేది వేచి చూడాలి. ప్రస్తుతానికి ఈ ప్రాంతానికి ఇది ఒక పెద్ద శుభవార్త అనడంలో ఎలాంటి సందేహం లేదు.